కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో నా వీడియోలో అయితే చూసేసేయండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పైన చూపించే ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ పట్టయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 ఆనియన్స్ తీసుకొని వాటిని ఎర్రగా వేపుకొని నేను చూపించే విధంగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపాలి. అండ్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ సాసు, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాసు అండ్ సోయా సాసు అండ్ టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేయండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడినంతగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనంటిటిని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర అండ్ నిమ్మకాయ రసం అయితే ఇప్పుడు చికెన్‌ని బాగా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవాలి. అండ్ ఒక పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆనియన్ అండ్ ఒక లవంగాలు, 2 చెక్కలు అయితే వేసి నూనెలో బాగా వేగిన తర్వాత చికెన్ అయితే వేయండి. ఈ చికెన్‌ని ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లోనే పెట్టి హీట్ చేయండి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి రెడీ చేసిన చికెన్ ఎంతో టేస్టీ ఉంటది. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.